ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, స్తుతులకు పాత్రుడవైన గొప్ప తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల కోట్ల దేవదూతలచే ఆరాధింపబడుచున్న గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయ్యా. తండ్రి, గత రాత్రి అంతయు దేవా, నీ కృప, నీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచి నీ కాపుదలలో సురక్షితముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రేమ ఎంతో అద్భుతమైనదేసయ్యా. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము వల్ల తండ్రి మేమందరము నీ పాద సన్నిధిలో ఈ ఉదయ కాలముననే ప్రార్థించుకునే అవకాశమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మంది లేక నిన్నటి రోజుతోనే గతించిపోయి ఉన్నారు. కానీ తండ్రి, మేము సజీవముగా ఉన్నాము అంటే అది కేవలము నీ కృపనే యేసయ్యా. నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమ కనికరముల తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానేసయ్యా. గొప్ప దేవా, ఈ ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై ఉండండి దేవా. మేము చేసే పనుల్లో, ప్రయత్నాల్లో తోడై ఉండండి తండ్రి. మా తలంపులలో, మా ఆలోచనలో ప్రభా, మా తలంపులు, మా ఆలోచనలు, మా పనులు కాదు కానీ యేసయ్యా, నీ ఆలోచనల చొప్పున మేము పనులు చేసుకొనుటకు నీ కృప చూపించండి. ఆ పనులలో విజయము పొందుటకు సహాయము చేయండి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాల్లో తోడై ఉండండి. ఏ ఆపద, ఏ ఆటంకము, ఏ అపాయము రాకుండా నీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి తండ్రి. పరిశుద్ధుడవైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయ్యా. విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానం రాక, మనకు విసుగు వచ్చి ఒక్కోసారి ప్రార్థనే మానేస్తాము. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, విసుగగా నిత్యము ప్రార్థన చేయవలనని. మనము విసుగకుండా నిత్యము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు సరి అయిన బహుమానాలను ఇవ్వగలుగుతాడు. కనుక మనమందరము దేవుని సన్నిధిలో విసుగగా ప్రార్థన చేసేవారిగా దేవుడు ఉంచునుగాక అని ప్రార్థిస్తున్నాను. దేవా, మేము తండ్రి ఒక్కోసారి చేసే ప్రార్థనలో మాకు సమాధానము రాక మేము ఎన్నోసార్లు విసుక్కుంటాము, ఎన్నోసార్లు బాధపడుచుంటాము, ఎన్నోసార్లు కృంగిపోతుంటాము. కానీ యేసయ్యా, మీరు విసుగగా ప్రార్థన చేసినట్లయితే మీకు సమాధానము వస్తుంది అన్నావు తండ్రి. దేవా, మేము విసుక్కోకుండా ప్రతినిత్యము, ప్రతిరోజు నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండుటకు మాకు సహాయము చేయండి. నీ కృప చూపించండి తండ్రి. దేవా, ఈ లోకంలో ఏది చేయలేనిది ప్రార్థన ఒకటి మాత్రమే గొప్ప పనులను చేయగలుగుతుంది. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమవుతుంది. యేసయ్యా, విసుగకుండా నిత్యము ప్రార్థించే బిడలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయ వాంఛలను ఎరిగిన గొప్ప దేవుడవు గనుక వారి హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో మీకు సమస్తము తెలుసు గనుక వారి హృదయ వాంఛలను తీర్చండి. వారికి సమాధానము దయచేయండి యేసయ్యా. వారి హృదయంలో నెమ్మది, శాంతి, సంతోషము నింపండి తండ్రి. పరిశుద్ధుడవైన గొప్ప దేవా,
అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఎన్నో కుటుంబాలు దినదినము బాధపడుచు ముందుకు వెళ్ళుచున్నాయి తండ్రి. అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి దేవా. అలాగే యేసయ్య, కుటుంబాల మధ్య గొడవలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి యేసయ్య. అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. ఆ కుటుంబాలకు శాంతి సమాధానమును దయచేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. పరిశుద్ధుడా, ఈ దినమంతయు తండ్రి చిన్న బిడ్డలను, యవ్వనులను, వృద్ధులను, పెద్దలను అందరినీ కాచి కాపాడండి దేవా. వారు చేస్తున్న ప్రయాణాల్లో తోడై ఉండండి. చిన్న బిడ్డలకు తోడై ఉండండి. యవ్వనులకు ప్రభా, యవ్వన కాలంలో త్రొట్టిల్లకుండా సహాయము చేయండి. వారు ప్రభా ఏ విషయంలో ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు సఫలమగులాగున సహాయం చేయండి తండ్రి. పెద్దలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగంలో తండ్రి, బిజినెస్లో, వ్యవసాయంలో, వారు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న అమ్మనాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధులను ప్రభా తండ్రి వారికి తోడై ఉండండి. ఒంటరిగా ప్రభా బాధపడుచూ ఉంటారు తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి, ధైర్యం నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఇంకా తండ్రి, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారికి నూతన సంవత్సరంను దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతయు తండ్రి అనేక మేలులతో ప్రభా, అనేక విజయాలతో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి. అలాగే భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై ఉండండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి తోడై నడిపించమని ప్రభా, సూర్యాస్తమయం వరకు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడు అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.